వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 5/2/2025 అనగా ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి పేదలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేదలు, వాళ్ళు బాడిగిన్లలో ఉండి వాళ్ళు బాడులు కట్టలేక వచ్చినటువంటి ఆదాయం సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మా సర్వేలో తేలింది. అందుకనే మేము పోయిన 2023లోనే మనం ఈ భూ ఉద్యమం ప్రారంభించి ప్రతి ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రతి పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, 1 సెంటు భూమి లేనటువంటి వాళ్ళకు సాగు భూమి 2 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య అంతా కూడా పోరాటాలు చేస్తూ అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేశాం, ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేశాం. అంటే ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నటువంటి ఆ భూముల్లో భూ కబ్జాదారులు, అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి అసైన్మెంట్ భూములు, అట్లాంటి భూములు ఈరోజు కబ్జాదారులు 100 ఎకరాలు, ఈరోజు మేము 300 ఎకరాల వరకు తీసాం, దీన్ని సర్వే నెంబర్లతో తీసాం. అంటే దానిలో వాళ్ళు బిల్డింగ్లు కట్టడం, స్విమ్మింగ్ పూల్ కట్టడం, లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా అనేక రకాలుగా వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఒక పేదవాడు పోయి 1.5 సెంటు భూమి మాకు కావాలి ఇల్లు కట్టుకోవడానికంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం, లేదా భయభ్రాంతులకు గురి చేయడం, లేదంటే ఆ తాత్కాలికంగా ఉపశమనం కోసం మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మేము 423 సర్వే నెంబర్లో కొత్త చెరువు పొలంలో 163 ఎకరాలది భూమి, ఆ భూముల్లోకి వేలాది మందితో మేము అక్కడికి వెళ్ళిన సందర్భంగా అధికారులు కూడా ఆర్డీఓ గారు అక్కడికి వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి సురేఖ మేడం గారు వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పడం వల్ల అక్కడికి వచ్చి ఆ భూమిని అంతా కూడా చూసిన తర్వాత అయితే ఈ భూమి అంతా కూడా మేము అర్హులందరూ కూడా ఇస్తామని చెప్పేసి అక్కడికి వచ్చి ఒక హామీ ఇచ్చి ఇది 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, లేదంటే హుడా వాళ్ళతో మాట్లాడడం, మున్సిపల్ వాళ్ళతో మాట్లాడడం, కరెంటు వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయ్యా మీరు ఇక్కడ అసైన్మెంట్ భూమిలో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటూ పెద్ద భవంతులు కడతా ఉంటే దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా అని అడిగాం మేము. ఎవరు కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదండి. ఇవ్వనప్పుడు మీరు క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదని చెప్పేసి మేము అడిగాం. దానికి కూడా సమాధానం లేదు. అంటే పేదవాడు ఏమో 1 సెంటు వేసుకుంటేనేమో ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది, కానీ పెద్దవాళ్ళు భూ కబ్జాదారులు పెద్ద వాళ్ళు మాత్రం అట్లాంటి భూమిని స్వాధీనం చేసుకుంటే దాంట్లో అక్రమంగా బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటే, అక్రమంగా రకరకాల వాటికి ఉపయోగిస్తూ ఉంటే ఈరోజు ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే కింది స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు ఏ ఒక్కరు దానిపైన మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం ఇది ఏమైంది, మేము రిప్రజెంటేషన్ చేసాము, ఈ సర్వే నెంబర్లో దీనిపై ఎంతవరకు వచ్చింది, ఏం చేశారని కూడా మేము అడిగితే వాళ్ళ నుంచి సమాధానం రాలే. అంటే దీన్ని బట్టి చూస్తే పేదలపైన వాళ్ళకు ప్రేమ లేదు, డబ్బు పైన ఆశ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు, ఈరోజు జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వ ఆఫీసులకు స్థలం లేవంటున్నారు అధికారులు. మేము చెప్తున్నాం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ప్రభుత్వ ఆఫీసులు ఎన్ని కట్టుకుంటారో మేము ఆ స్థలాన్ని చూపిస్తాం, చూపిస్తాం. కానీ మీరు సిద్ధపడతారా? మీరు సిద్ధపడండి. లేదా మాకు చేత కాదంటారా? మీకు చేత కాదని చెప్పండి. కాబట్టి ఆ రకంగా మీరు కానీ ఇవ్వకపోతే మేము పేదల పక్షంలో మేమంతా కూడా వెళ్తాం. ఆ రకంగా అధికారుల దగ్గర లాస్ట్ చివరిగా ఈ రిప్రజెంటేషన్ ఇస్తూ దీంట్లోకి తిరిగి మేమైతే 123 ఎకరాల భూముల్లోకి 423 సర్వేలోకి మేము ఖచ్చితంగా పోతాం. ఇతర భూములు ఎవరైతే భూ కబ్జా చేశారో, ప్రభుత్వ భూములు భూ కబ్జా చేసి ఆ రకంగా స్వాధీనం చేసుకొని బిల్డింగ్లు కడుతూ దానిలోకి కూడా మేము వెళ్ళబోతున్నాము. అంటే ఫైనల్గా ఇది ఏమంటే పేదల పక్షాన్ని నిలవలసినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు వాళ్ళను ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ఏ రకంగానే వీళ్ళు వాళ్ళకు సహాయపడే విధంగా లేరు. అందుకని మీరు వెళ్ళండి, ఈ పుట్టపర్తి మండల కేంద్రంలోకి మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి. అక్కడ బాడిగల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళు ఏ రకంగా జీవనం చేస్తున్నారో చూడండి. చాలాసార్లు మీకు విన్నవించాము, ఇది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చాలాసార్లు చేశాము, పోస్టల్ ద్వారా పంపించాము. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఏమాత్రం స్పందించుకోకుండా ఆ రకమైనటువంటి పేదలను వీళ్ళు వంచిస్తున్నారనేది, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వంచిస్తున్నారనేది చెప్పచ్చు.
ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇళ్ల స్థలం అయితే ఇళ్ల స్థలాలు ఇవ్వరు, ఆ భూములే పోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా వస్తుంది. ఈ రకంగా ఉంది కాబట్టి అందుకోసమని ఈరోజు ఇది ఒక ప్రారంభ దశ. అంటే ఇది మేము చిన్నపాటు ధర్నాలాగా, ఒక హెచ్చరికలాగా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా చెప్పి ఆ రకంగా రాబోయే భవిష్యత్తులో ఈ భూ పోరాటాలకు సంబంధించిన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు దక్కాలని చెప్పేసి, ప్రతి పేదవానికి 2 ఎకరాల భూములు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రాబోయే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేయబోతుంది. ఆ రకంగా ఆ భూముల్లోకి మీరు కానీ ఈ సమస్యల పైన స్పందించకపోతే మేము వెంటనే ఆ భూముల్లోకి వెళ్తామని చెప్పేసి, ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి, ఆ రకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సాగు భూములు 2 ఎకరాలు ఇవ్వడం కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పోరాటం చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా ఆర్డీఓ కార్యాలయం దగ్గర రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో భూములపైన, ఇంటి స్థలాలపైన, సాగు భూములపైన ఇక్కడ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతోంది. దీని ఉద్దేశం ఏమంటే, మన ఇక్కడ చాలా రోజుల నుంచి మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వారు మన గంగాధర్ జిల్లా కార్యదర్శి వారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు తిరిగి, అట్లాగే మండల కేంద్రము, జిల్లా కేంద్రాన్ని తిరిగి కూడా ఎక్కడెక్కడ స్థలాలు లేవు, ఎవరెవరు బాడిగిన్లు ఉన్నారనే దానిపైన పూర్తిగా విశ్లేషణ జరిపి ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళంతా గుర్తించి మేము చాలాసార్లు మా వాళ్ళు ఇక్కడ మెమరాండాలు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇతర ఆఫీసర్లు దానిపైన పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంతకుముందు మన గంగాధర్ సార్ కార్యదర్శి చెప్పినట్లుగా ఈరోజు ముందుగా కొంచెము హెచ్చరికగా రెవెన్యూ వాళ్ళకి మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు మేడం గారికి, ఆర్డీఓ మేడం గారికి మెమరాండం ఇచ్చి దీనిపైన పూర్తిగా మాట్లాడతాం. ఒకవేళ మాకు సంతృప్తికరంగా పేదలకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఉద్దేశము మేడం గారు ఏదైనా మాకు దానిపైన ఇస్తే మేము దీన్ని నిర్వహించుకుంటాము. లేదంటే భవిష్యత్తులో మేము ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి, నిరసన కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ జనాన్ని సమీకరించి ఈ ఆర్డీఓ ఆఫీసును కూడా దిగ్బంధం చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, కింద అధికారులు కూడా మాకు పనిచేయడం లేదని మేము అనుకుంటున్నాం. వీఆర్ఓ గారు అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా మారిపోయి పేదలకి న్యాయం చేయకోకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే రాజకీయంగా చలామణి అవుతున్నారో వాళ్ళు మేలు చేస్తున్నారని మేము గుర్తించడం జరిగింది. కాబట్టి ఆర్డీఓ మేడం గారు ఇప్పటికైనా కానీ మేము మెమరాండాల పైన స్పందించి మేము ఏదైతే మా వాళ్ళు ఆ సాగు భూములు కానీ, అలాగే ఇంటి స్థలాలు దానిపైన ఏదైతే ఇచ్చినారో దానికి పూర్తిగా మాకు న్యాయం చేయేటట్లు చేయాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఏదోటి దాటివేత మాకు మాట్లాడితే మేము దీన్ని, నాది అనంతపురం జిల్లా నుండి వచ్చిన, నా పేరు అనంతపురం జిల్లా కార్యదర్శి అక్బరు. మీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు కూడా, రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారిని కూడా ఇక్కడ రప్పించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు దీనికి న్యాయం చేయాలని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.